టీమ్ ఏంటి చెప్పండి పిల్లలు, గట్టిగా చెప్పాలి అందరూ. పిల్లలు అర్థం కావట్లేదు చెప్పండి. దేంట్లో మార్పు కావాలి పిల్లలు, దేంట్లో మార్పు కావాలి? సో ఈరోజు నాకు ఒక మార్పు కనపడాలి పిల్లలు. ఆ మార్పు ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్లలు, ఇక్కడ ఒక ఇది కనిపిస్తున్న పిల్లలు. కొంచెం చిన్న ప్రాబ్లం అయితే యాక్చువల్లీ A3 ప్రింట్ కావాలి, ఇది A4 వచ్చింది, ప్రయత్నించాలి. ఇక్కడ ఒక మాట ఉంది పిల్లలు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. నాతో కూడా చెప్తారు అందరూ పిల్లలు. రెడీ 1 2 3. అబద్ధమాడు పెదవులు, చూడండి అందరూ ఇక్కడ. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు. ఇక్కడే చూడాలి పిల్లలు. ఓకే, నేను రిఫరెన్స్ కూడా చెప్తా ఉంటాను, మీరు వినాలి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. నేను ఇక్కడ చెప్తుంటే వాళ్ళు వినాలమ్మా, పాస్ అన్న మళ్ళీ ఏమన్నా. నెక్స్ట్ నా పిల్లలు, నేను అడుగుతా ఉంటాను, బాక్స్ ఇస్తా ఉంటాను. అరే నా బాక్స్ చూడండి. అయ్యో ఓకే పిల్లలు చూడండి, కట్టలు రెడీయా? చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను, తర్వాత మీరు ఏం చేయాలంటే నా వెనకాల చెప్తాను. రెడీ 1 2 3 స్టార్ట్. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, మాట్లాడుతుంది చెప్పండి రా. ఏంటో స్పెషల్ మీటింగ్ ఓకే పని చేద్దాం. రెడీ 1. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అబద్ధమాడు పెదవులు ఏంటో స్కూబీ ఏదో వస్తుందన్నయ్య, ఏదో వచ్చి వెళ్తుంది అన్నయ్య, వెనక వెనక స్కూబీ స్కూబీ ఎక్కడ ఏం చేస్తారు చూస్తున్నారు అందులో నువ్వేం కామెడీ చేస్తున్నా అనిపిస్తుంది. అందరూ చక్కగా నిల్చోనా, నిల్చో పెట్టినాము నిల్చోవాలని. ఎక్కడ ఎక్కడ ఏమి కదా కాదు, స్కూబీ గారు ఇక్కడ ఉన్నాడా? అరే స్కూబీ ఎప్పుడు కూడా అలవాటు చేయకూడదు, ఓకేనా? చక్కగా మన సండే స్కూల్కి వచ్చామనుకో, మనం సరిగ్గా మనం చక్కగా పాటలు నేర్చుకోవాలి, చక్కగా వాక్యం వినాలి, ఓకేనా? వింటావా వినవా? నేను ఓకే, చక్కగా పాటలు నేర్చుకోవాలి, కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలి. నేర్చుకుంటావా? యాక్షన్ చేయి. నీకు వచ్చి యాక్షన్ మొన్న అక్కడ బీబీఎస్కి వచ్చావు, నువ్వు రాలేదా? సరే నేను చెప్తాను, వాక్యం నేర్చుకో. అందరూ పిల్లలు ఇక్కడ చూడండి. మూవీ యాక్షన్ మాత్రమే చేయాలి, ఓవర్ యాక్షన్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, కనిపిస్తున్నా పిల్లలు? ఓకే, కొంచెం కూర్చోండి పిల్లలు, మీకు బాగా కనపడుతుంది. కొంచెం ఓకే రైట్. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ఒక వచ్చిందా? నేను ఒకళ్ళు అడిగితే వాళ్ళు చెప్పండి, తర్వాత మనం రిపీట్ చేస్తాం. ఓకే, గ్రీన్ షర్ట్ తెలుగు
తెలుగు जानता नहीं इंग्लिश आता है అది హిందీలో చెప్పలేదా నేను తెలుగు వచ్చిన ఎవరన్నా చెప్పండి బ్లూ షర్ట్ బోటా నుంచి బూట్లెస్ పక్కనే చెప్తాడు గిఫ్ట్ ఇస్తానండి త్వరగా మెమరీ వర్షిప్ గిఫ్ట్ పట్టు సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఈ రోజు నుంచి సత్యవర్తనులుగా ఉండాలంటే ఏం చేయకూడదు? మీ మమ్మీ డాడీ వచ్చారా? మీ తమ్ముడాలు వచ్చారా? సత్యవర్తనులుగా ఉంటాడు, అబద్ధం అని గిఫ్ట్ గట్టిగా తప్పకుండా ఇంకోసారి కొంతమంది ఇంకా రాలేదు, పోతున్నాను గట్టిగా పడుకోన్నా. ఓకే చెప్తామా? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ఇంకోసారి చెప్తామా? సామెతల గ్రంథం ఒకసారి మళ్ళీ చెప్తామా గట్టిగా? ఓకే 1 2 3 స్టార్ట్. ఓకే గుడ్. మరొకసారి గట్టిగా చెప్తానే. అబద్ధమాడు పెదవులు యెహోవాకు జాన్సన్ ఇది చెప్పవాలి అని పట్టుకో పిల్లలు పట్టుకోమని ఇచ్చేది ఎంత చక్కగా స్కూబియా మరి ఎవరు స్కూబియా స్కూబీ ఎందుకు ఎవరు చెప్పారు? స్కూబీ ఎందుకు చెప్పు స్కూబీ డాక్టర్ ఏం చెప్పారు? అదిగో అలా చేయకూడదు చెప్పారా? స్కూబీ కెమెరా తీస్తున్నా అన్న తమ్ముడు ఎంత కష్టపడింది. సరే ఇంకెప్పుడు అలా చేయకూడదు. నేను స్టోరీ చెప్తాను, చెప్పిన తర్వాత స్కూబీ చెప్పాడు. ఓకే నువ్వు కూడా మాట్లాడు, మీరు కూడా మాట్లాడు. సో అబద్ధం ఆడే వాళ్ళందరూ ఎవరికి దేవులు అన్నారు చెప్పండి? ఎవరికి ఇష్టలు కాదు చెప్పండి? దేవునికి ఇష్టలు కాని వారు ఎవరంట? అబద్ధం ఆడు. మనం ఈరోజు ఒక మార్పు చెందాలి. ఏంటంటే ఈ రోజు నుంచి దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలంటే ఏం చేయాలంట? అబద్ధాన్ని మన నుంచి దూరం చేయాలి. ఇంకో మాట అబద్ధికుడికి మరొక పేరేంటో తెలుసా? అబద్ధికుడికి మరొక పేరేంటో తెలుసా పిల్లలు? తెలుసా తెలీదా? అబద్ధికుడికి మరొక పేరు ఏంటంటే అపవాది అని ఉంటుంది. సో ఎవరైతే అబద్ధం ఆడతారో వాళ్ళు ఎవరి సంబంధం అంట? అపవాది సంబంధం. ఎవరైతే అబద్ధం ఆడరో వాళ్ళు ఎవరి సంబంధం అంట? దేవుని సంబంధం. ఎవరైతే సత్యం మాట్లాడతారో సత్యం పలుకుతారో ఉన్నది ఉన్నట్టు చెప్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తారంటే ఇష్టపడతా ఉంటారు. స్కూబీ నువ్వు కూడా వినాలి. సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ అబద్ధం కనుక ఆడుతా ఉన్నాము అనుకోండి, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాం. మనం సత్యవర్తులుగా ఉన్నామంటే సత్యం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి ప్రతి సమయంలో మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి. ఇప్పుడు నేను అడుగుతాను, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా? స్కూబీ నువ్వు వినాలి, జాన్సన్ బ్రో నువ్వు కూడా వినాలి, పిల్లలు మీరు కూడా వినాలి. సో పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయకూడదు? అబద్ధం ఆడకూడదు. నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అబద్ధాలు ఆడాలి కదా పిల్లలు. మరి ఇప్పుడు మనం అబద్ధం ఆడదామా నిజం చెప్తామా? నిజం చెప్తామా? ఇప్పుడు చెప్పండి, అందరూ చేతులు కట్టుకోండి. జాన్సన్ అన్న అబద్ధం ఆడాడా? స్కూబీ అబద్ధం ఆడాడు. ఎవరు చెప్పారో ఇప్పుడు కూడా మన తప్పుని మనమే ఒప్పుకోవాలి. వాళ్ళు వీళ్ళని మీరు చెప్పకూడదు. మీరు చేతులు కట్టుకోమని ఎందుకు చెప్పారంటే దేవుని దగ్గర ఎవరు తప్పుని వాళ్ళు ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఇప్పుడు అడుగుదాం, జాన్సన్ అన్న ఈ
ఇక్కడ అయితే ఇక్కడ, ఈ పిల్లలు అయితే ఈ పిల్లలు, స్కూబీ అయితే స్కూబీ. ఎవరైతే పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటారో, సత్యవర్తనులు దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటున్నారో వారు ఏం చేయాలంటే అబద్ధాన్ని ఏం చేయాలి, అబద్ధం ఆడితే ఒప్పుకోవాలి. నేను 10 మెంబర్స్ కౌంట్ చేస్తాను. 10 మెంబర్స్ లో అనేవి చూస్తామంటే ఎవరు చెప్పారు వాళ్ళ చేతులు ఎత్తారు. ఓకేనా? నేను 1 and 10 మెంబర్స్ చెప్తాను. 1 to 10. 1 2 3 4. ఎవరు అబద్ధం ఆడితే అన్ని చేయగలుగుతారు. ఓకేనా? 5 6. 10 అన్నప్పుడు ఎత్తేయాలి. 7 8 9 10 అనేటప్పటికి 10. ఎవరు అబద్ధం ఆడాలి చూద్దామా? నువ్వా? అరే సారీ. ఇలా స్కూబీ అలా చెప్పొచ్చా స్కూబీ? కానీ స్కూబీ ఏం చేసిందంటే చక్కగా తప్పు ఒప్పుకుందా లేదు చెప్పండి. ఒప్పుకుందా? కాబట్టి మనం ఏం చేద్దాం, స్కూబీకి మరి పనిష్మెంట్ ఏమవుతుంది? ఒక నేను అసలు యాక్చువల్గా గుంజలు తిప్పిస్తున్నాను. గుంజలు చేస్తావా? తెలుసా నీ గుంజలు అంటే ఏంటో? 2 గుంజలు తీ అలా కాదు, చెవులు పట్టుకోండి. చెవులు పట్టుకోండి. 1 2 అయ్యో కాల్ నీ పర్సనట. సరే అయినా కదా ఒక్కటి. ఓకే 1. ఓకే, మనం అబద్ధం ఆడితే మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చిన్న పనిష్మెంట్ ఇస్తారు పిల్లలు, కానీ దేవుడు అయితే చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తారు. కాబట్టి మనం ఈ రోజు నుంచి అబద్ధం ఆడకుండా సత్యంగా ఉండడానికి ఏం చేయాలంటే మనం మార్పు చెందాము. వద్ద పిల్లలు స్కూబీకి అందరూ బాయ్ చెప్పండి. ఒకసారి పాస్ అన్న అబద్ధం ఆడకుండా